Hi, welcome to My Perceptive. Let's explore a new perception in this video. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఈరోజు ఒక యాప్ బేస్డ్ డెలివరీ పార్ట్నర్ పడే టెన్షన్కి దగ్గర 200 ఏళ్ల క్రితం ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ పడ్డ స్ట్రెస్కి ఏమైనా సంబంధముందా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ, కానీ అసలు విషయమేంటంటే హిస్టరీ మళ్లీ రిపీట్ అవుతోంది. కాకపోతే ఈసారి ఒక కొత్త అవతార్లో. మన ఏఐ డ్రివెన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఊహించాలంటే మనం ముందుగా గతాన్ని పరిశీలించాలి. మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ మోడర్న్ వరల్డ్ యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్ సోర్స్ కోడ్ని డీకోడ్ చేయాలి. మరి ఆ సోర్స్ కోడ్ ఏంటంటే ద ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సెక్షన్ 1 స్టీమ్ ఇంజిన్స్ నుండి ఏఐ వరకు. దీన్ని ఇలా ఆలోచించండి. మానవ చరిత్రలో 4 భారీ సిస్టమ్ అప్గ్రేడ్స్ జరిగాయి. అండ్ ప్రతి అప్గ్రేడ్ అక్షరాల మనం బ్రతికే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక్కసారి క్విక్గా టైం ట్రావెల్ చేద్దాం. ఫస్ట్ రెవల్యూషన్ స్టీమ్, కోల్, ఫ్యాక్టరీస్. బేసిక్గా ప్రపంచానికి ఒక పెద్ద పవరప్ దొరికింది. సెకండ్ ఎలక్ట్రిసిటీ, స్టీల్, మ్యాస్ ప్రొడక్షన్. ఊహించుకోండి, అసెంబ్లీ లైన్స్ అన్నీ సూపర్ ఫాస్ట్గా తయారు చేస్తున్నాయి. థర్డ్ కంప్యూటర్స్ అండ్ ఆటోమేషన్. డిజిటల్ యుగం మొదలైంది. ఇక ఇప్పుడు మనం ఇక్కడున్నాం. ద ఫోర్త్ రెవల్యూషన్ ఏఐ, బిగ్ డేటా, ఐఓటీ. అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. సరే, ఇప్పుడు ఫస్ట్ దాని గురించి, అంటే అన్నిటినీ మొదలుపెట్టిన దాని గురించి లూతుగా తెలుసుకుందాం. సెక్షన్ 2 ప్రపంచాన్ని మార్చేసిన ఆ మెషిన్. సో ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ రెవల్యూషన్ అంతా 18th సెంచరీ బ్రిటన్లోనే ఎందుకు మొదలైంది? చైనాలో ఎందుకు కాలేదు? ఇండియాలో ఎందుకు జరగలేదు? బ్రిటన్లో అంత స్పెషలేముంది? ఎందుకంటే బ్రిటన్ దగ్గర ఒక పర్ఫెక్ట్ రెసిపీ ఉంది. ఆ పర్ఫెక్ట్ స్టామ్. ఫస్ట్, వాళ్ళ దగ్గర క్యాపిటల్ అంటే డబ్బు పుష్కలంగా ఉంది. అది ట్రేడ్ మరియు నిజం చెప్పాలంటే కొలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుండి వచ్చింది. సెకండ్, రీసోర్సెస్ కోల్ అండ్ ఐరన్ వాళ్ళ కాళ్ల కిందే ఉన్నాయి. థర్డ్, లేబర్. చాలామంది పల్లెటూర్ల నుండి నగరాలకు వలస వెళ్లారు. సో చౌకగా కార్మికులు దొరికారు. ఫోర్త్, మార్కెట్స్. వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి కాలనీస్ ఉన్నాయి. ఇక చివరిది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇన్నోవేషన్. వాళ్ళు పేటెంట్ లాస్తో కొత్త ఆలోచనలని కాపాడారు. ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్. అండ్ ఈ పర్ఫెక్ట్ స్టామ్ని మండించిన ఆ ఒక్క టెక్నాలజీ ద స్టీమ్ ఇంజిన్. దీని మనం 18వ శతాబ్దంపు జీపీయూ అని కూడా పిలవచ్చు. సీరియస్లీ, జేమ్స్ వాట్ దీన్ని సూపర్ ఎఫిషియెంట్గా మార్చాక ఆట పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు పరిశ్రమలన్నీ నదుల పక్కనే ఉండాలి, కాని స్టీమ్ పవర్ వచ్చాక ఫ్యాక్టరీ ఎక్కడైనా కట్టొచ్చు. అండ్ ఈ ఒక్క మార్పు ఒక కొత్త జీవన శైలిని సృష్టించింది. ఎ న్యూ సిస్టమ్. వెల్కమ్ టు ద ఫ్యాక్టరీ సిస్టమ్. బేసిక్గా పని అనే పదానికున్న రూల్ బుక్ మొత్తం తిరగరాయబడింది. 1 సెంట్రలైజేషన్. పని ఇళ్ల నుండి ఒక ఫ్యాక్టరీకి మారింది. 2 టైం డిసిప్లిన్. ఇకపై సూర్యుడు కాదు, గడియారమే కొత్త బాస్. షిఫ్ట్లు వచ్చాయి. 3 డివిజన్ ఆఫ్ లేబర్. ఒక పెద్ద పనిని చాలా చిన్న, బోరింగ్, రిపీటెటివ్ టాస్కులుగా విడగొట్టారు. దాని ఫలితం, ఎంతో నైపుణ్యమున్న కళాకారులు ఇప్పుడు కేవలం ఫ్యాక్టరీ యజమానిపై ఆధారపడే జీతగాళ్లుగా మారిపోయారు. సెక్షన్ 3 బ్రిటన్స్ రైజ్, ఇండియాస్ డిక్లైన్. సో బ్రిటన్ ఈ కొత్త సిస్టంతో ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంటే, దీనికి నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. ఆ మూల్యం ఇండియా లాంటి వలస దేశాలు చెల్లించాయి. ఇది మన కథలో ఒక చీకటి మరియు ముఖ్యమైన అధ్యాయం. ఒకప్పుడు భారతీయ వస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో అవి గ్లోబల్ బ్రాండ్స్. బెంగాల్, గుజరాత్లు దీనికి కేంద్రాలుగా ఉండేవి. మన కళాకారులకి గౌరవం, ఆర్థిక స్వాతంత్రం ఉండేవి. కాని అప్పుడు బ్రిటన్ నుండి చౌకగా మిషన్లతో తయారైన వస్తువులు మన మార్కెట్ని ముంచెత్తాయి. ఫలితం, మన ప్రపంచస్థాయి కళాకారులు వాళ్ల పని వదిలేసి వ్యవసాయం వైపు నెట్టబడ్డారు. దీన్నే డీ ఇండస్ట్రియలైజేషన్ అంటారు. బేసిక్గా మన పారిశ్రామిక ప్రగతిని వెనక్కి నెట్టడం. ఈ డేటాని చూడండి, ఇది కథని చాలా స్పష్టంగా చెప్తోంది. చూడండి, ఇండియా నుండి బ్రిటన్కి రా కాటన్ ఎగుమతులు ఈ బార్ ఎలా పెరిగిపోయాయో, అదే సమయంలో బ్రిటన్ నుండి మనకు దిగుమతి అయ్యే రెడీమేడ్ బట్టలు కూడా ఈ బార్ కూడా అలాగే పెరిగాయి. సో ఆట చాలా సింపుల్. బ్రిటిష్ ఫ్యాక్టరీలకు ఇండియా ముడిసరుకు సరఫరా చేసే దేశంగా, వాళ్ల వస్తువులకొక క్యాప్టివ్ మార్కెట్గా మారింది. ఒక పర్ఫెక్ట్ కొలోనియల్ ఎకనామిక్ మోడల్. సెక్షన్ 4 ద నెక్స్ట్ గ్లోబల్ అప్గ్రేడ్. సో మొదటి రెవల్యూషన్ రంగం సిద్ధం చేసింది, కాని ప్రపంచం మరో అప్గ్రేడ్కి సిద్ధంగా ఉంది. అండ్ ఇది ఇంకా చాలా పెద్దది, ఇంకా చాలా వేగవంతమైనది.
ద సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా కూడా స్కేల్ గురించే. 3 ముఖ్యమైన టెక్నాలజీలు దీన్ని నడిపించాయి. స్టీల్, పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు, వంతెనలు కట్టడానికి. ఎలక్ట్రిసిటీ, నగరాలకి 24/7 పవర్ ఇవ్వడానికి. ఇక గేమ్ చేంజర్ ద అసెంబ్లీ లైన్, మాస్ ప్రొడక్షన్ పుట్టింది. హెన్రీ ఫోర్డ్ కార్లని ఊహించుకోండి. ఇక టెలిగ్రాఫ్ లాంటి టెక్నాలజీలు మొదటి గ్లోబల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని సృష్టించాయి. ప్రపంచం చిన్నబోవడం మొదలైంది. సెక్షన్ 5 ఆర్ రెవల్యూషన్ ద డిజిటల్ ఏజ్. సరే, ఇక హిస్టరీ పాఠాలు చాలు, మళ్ళీ ఇప్పటికొచ్చేద్దాం. ఈ గతం నుండి నేర్చుకున్న జ్ఞానంతో మన ప్రస్తుత డిజిటల్ రెవల్యూషన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సారూప్యతలో చూడండి. అప్పుడు స్టీమ్ అండ్ కోల్, ఇప్పుడు ఏఐ అండ్ డేటా. అప్పుడు ఫ్యాక్టరీ లేబర్, ఇప్పుడు గిగ్ ఎకానమీ. టెక్నాలజీ మారింది, పేర్లు మారాయి, కానీ ఒక ప్రధాన సమస్య మాత్రం అప్పట్లాగే ఉంది. ఇనీక్వాలిటీ అంటే అసమానత. అప్పుడు దాన్ని క్లాస్ డివైడ్ అనేవాళ్లు, ఇప్పుడు మనం దాన్ని డిజిటల్ డివైడ్ అంటున్నాం. ద ప్యాటర్న్ ఈజ్ ద సేమ్. సో ఈ ఇండస్ట్రీ 4.0లో ఇండియా ఎక్కడుంది? మనకి చాలా బలాలున్నాయి. మన డిజిటల్ టాలెంట్, యూపీఐ అండ్ ఒక పెద్ద స్టార్టప్ ఈకోసిస్టమ్. కానీ మనకి బలహీనతలు కూడా ఉన్నాయి. స్కిల్ గ్యాప్స్, చిప్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడటం లాంటివి. కానీ అవకాశాలు చూడండి. వ్యవసాయంలో ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇవి ఇండియా గ్లోబల్ లీడర్గా ఎదగగల పెద్ద రంగాలు. సెక్షన్ 6 హిస్టరీ ఈజ్ లెసన్ ఫర్ టుమారో. సో ఇదంతా చూశాక చివరిగా మనం గ్రహించాల్సిందేంటి? మన భవిష్యత్తు కోసం చరిత్ర మనకి ఏం నేర్పించాలని చూస్తోంది? ఈ కోట్ మొత్తం చెప్పేస్తుంది. మనం ఆధునికం అనుకునే ప్రతిదీ, మన నగరాలు, మన 9 to 5 ఉద్యోగాలు, భారీ ఉత్పత్తి అన్నీ ఇక్కడే మొదలయ్యాయి. సో దాని అర్థమేంటి? టెక్నాలజీ స్ట్రీమ్ నుండి ఏఐకి మారినా మనుషులు ఎదుర్కొనే అసలైన సవాళ్లు, అసమానత, మార్పుకి అలవాటు పడటం, ఇవి మాత్రం అస్సలు మారలేదు. సో చివరిగా ఒక్క మాట. టెక్నాలజీ మనకి అద్భుతమైన పవర్ ఇచ్చింది, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ అసలైన ప్రశ్నేంటంటే, ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించే వైజ్డమ్ని చరిత్ర మనకివ్వగలదా? ఆలోచించండి.